హాయ్ నమస్తే, నేను మీ కేకే. వెల్కమ్ టు ఫెడరల్ ఆంధ్రప్రదేశ్. తెలుగుదేశం రాజకీయాలు అయితే రోజు రోజుకి ఆసక్తికరంగా మారుతున్నాయి. ఇక్కడ ఎమ్మెల్యేల మీద చంద్రబాబు నాయుడు ఒక కన్నేసి ఉంచారు అనే ఒక చర్చ అయితే నడుస్తుంది. గత వారం జరిగిన సమావేశంలో కూడా ఎమ్మెల్యేలకి అధినేత చంద్రబాబు నాయుడు తీవ్రంగా మందలించడం జరిగింది. ఎవరైనా సరే తోక జాడిస్తే వాళ్ళని కత్తిరిస్తాను అనే రీతిలో చంద్రబాబు నాయుడు కూడా వార్నింగ్ ఇవ్వటం జరిగింది. అయితే కొంతమంది నలుగురితో మాట్లాడాడని చెప్పటము, ఇదంతా కూడా ఇంకా దశల వారీగా మిగతా వాళ్ళందరినీ కూడా పిలిచి మాట్లాడతాను అని అధినేత చంద్రబాబు నాయుడు చెప్పటము, ఇదంతా కూడా చూసాం. అయితే ఈ నేపథ్యంలోనే ఈరోజు తాజాగా జరిగిన పరిణామం అనేదైతే ఇక్కడ సత్యవేడు నియోజకవర్గానికి సంబంధించి జరిగిన రాజకీయ పరిణామం తెలుగుదేశంలో అయితే ఒక ప్రకంపనను సృష్టిస్తోంది. అక్కడ సత్యవేడులో తెలుగుదేశం నుంచి కూడా సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఆదిమూలం ఉన్నాడు. అయితే ఆదిమూలం సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉండంగానే అక్కడ నుంచి సత్యవేడు నియోజకవర్గానికి టీడీపీ కోఆర్డినేటర్గా, అంటే టీడీపీ పార్టీ ప్రోగ్రామింగ్ కోఆర్డినేటర్ పదవి అంటూ ఒక పదవిని సృష్టించి దానికి ఇక్కడ తిరుపతికి చెందిన పారిశ్రామికవేత్త కూరపాటి శంకర్ రెడ్డిని ఆ బాధ్యతలు అయితే అప్పగించడం జరిగింది. అంటే ఇది ఒక ఎమ్మెల్యే, సిట్టింగ్ ఎమ్మెల్యే ఉండంగానే ఆ నియోజకవర్గంలో ఇంకొకరికి తీసుకొచ్చి అక్కడ పార్టీ బాధ్యతలను ఒప్పచెప్పడం అనేది తీవ్ర పరిణామంగా పార్టీలో ఒక కలకలం సృష్టిస్తోంది. మిగతా నియోజకవర్గాల్లో కూడా ఇలాంటి ప్రయోగాలు పార్టీ అధినాయకత్వం చేస్తుందా అనే అనుమానాలు అయితే వస్తున్నాయి. ఇక్కడ ఇప్పుడు సత్యవేడు నియోజకవర్గంలో ఏం జరగబోతోంది అంటే, ఇక్కడ ప్రస్తుతం ఎమ్మెల్యేగా ఉన్న ఆదిమూలం కూడా ఇంతకుముందు వైసీపీ నుంచి 2024 ఎన్నికల ముందే తెలుగుదేశంలో చేరటం జరిగింది. అయితే ఒక మహిళ ఆయన మీద కొన్ని ఆరోపణలు చేసిన నేపథ్యంలో అక్కడ కొంతకాలం టీడీపీ నుంచి ఎమ్మెల్యేని సస్పెండ్ చేశారు. అయితే ఆ తరువాత అదే మహిళ తన ఫిర్యాదును ఉపసంహరించుకున్న నేపథ్యంలో మళ్ళీ కూడా పార్టీలో కొనసాగుతున్నారు. ఈ నేపథ్యంలోనే ఇంతకుముందు సత్యవేడు సీటుని ఆశించి తెలుగుదేశానికి, అంటే తెలుగుదేశం అధినేత చంద్రబాబు నాయుడుకి కానీ, తరువాత తనయుడు లోకేష్కి కానీ అత్యంత సన్నిహితుడిగా ఉన్న శంకర్ రెడ్డిని ఇక్కడ సత్యవేడు ఇన్ఛార్జిగా ఆ బాధ్యతలు ఒప్పచెప్పటం అనేది ఇప్పుడు కీలక పరిణామంగా చెప్తున్నారు. అయితే మిగతా నియోజకవర్గాల్లో కూడా ఎవరైనా సరే ఎమ్మెల్యేల పనితీరు బాగలేకపోతే వాళ్ళ ప్లేసులో ఇంకొకళ్ళకి కోఆర్డినేషన్, అంటే పార్టీ బాధ్యతలను అప్పగించడానికి తెలుగుదేశం అధిష్టానం అయితే సిద్ధంగా ఉందనే సూచనలు అయితే ఈ పరిణామాల నేపథ్యంలో కనిపిస్తున్నాయి. దాంతో అందరూ కూడా ఎమ్మెల్యేలు ఒక్కసారిగా అలర్ట్ అయిన పరిస్థితి ఉంది. ఇప్పటికే కూడా అధినేతను చంద్రబాబు నుంచి పలుమార్లు హెచ్చరికలు వచ్చిన ఎమ్మెల్యేలందరూ కూడా ఇక మీదట జాగ్రత్తగా ఉండాల్సిన పరిస్థితి అయితే ఏర్పడింది.